అలాగే రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము హల్లెలూయా. 14వ వచనం నుంచి చదువుమా. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా సచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేలబడి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదుతో అన్నారు, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా సచ్చిద్ది అని అన్నారు. ఎవరు? హల్లెలూయా. చూడండి, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప యేసు చేతి గనుక నీకు పుట్టిన అది చూడండి చచ్చిద్దని చెప్పారు. కానీ దావీదు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. బంధువులు వచ్చి, బాబు నువ్వు తినవయ్యా, మేము కూడా తింటున్నావు, నువ్వు కూడా తినవయ్యా. వస్తారు మన ఇళ్లలో వాళ్ళు, మన ఆనకాల ఇంటికి బాంగల్లోనే, ఏంది ప్రార్థన పోయొచ్చావా, రా భోజనం పెట్టు, నాతో పాటు నువ్వు కూడా పెట్టుకో. ఏమంటారు? నేను ఉపవాసం ఉపవాసాలు. కొంతమంది ఉపవాసాలంటేనే చాలా ఇదిగా చూస్తారు. ఉపవాస వలన కలిగే ప్రాఫిట్ ఏదో వాళ్ళకి తెలియదు, ఆ లాభం ఏదో వాళ్ళకి తెలియదు, ఆ శక్తి ఏందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇంటికి బాంగలో కొంతమంది తింటారు. చూడండి, ఉపవాస దినంగానే ప్రకటించాలి. దావీదు ఏం చేశాడు? బిడ్డ చచ్చిద్దని చెబుతున్నారు ఖచ్చితంగా. కానీ ఈయనేం చేశాడు? రాత్రంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేలబడి లేవనెత్తుకు వచ్చిరు. కానీ నేలబడి అని ఎంతో ప్రయాసతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఒక పని మీద ప్రార్థన చేస్తున్నామంటే దావీదు ఎవరి కోసం? బిడ్డ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఆ స్వస్థత కొరకు అనే ప్రార్థన చేస్తున్నామంటే ఆ స్వస్థత వచ్చిందాక మనం హల్లెలూయా, హల్లెలూయా, స్వస్థత వచ్చిందాక మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. ఆ పాదాలు పట్టుకొని బతిమిలాడాలి. నిజమే, నేను అలా చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా. హల్లెలూయా, నేను అలా చేస్తా. మనం నాకు ఆరోగ్యం కావాలయ్యా అని చెప్పి ఏదైనా బతిమలాడుకోవాలంటే నిజంగా మామూలుగా అంత ధైర్యం ఎవరు చేయలేరు, అంత సాహసం కూడా ఎవరు చేయలేరు. ఒకసారి దొండపాడు మందిరంలో ఇలాగ వాక్యం చెప్తా ఉండగానే కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆమెనని అక్కకి ఇచ్చేసే మైకు కూలిపోయే పరిస్థితి వచ్చేసింది నాకు. ఇంకా అట్లాగే చెప్తా ఉండటం, ఈ మైక్ పట్టుకొని ఇలాగే కూలిపోతా. ఆ పరిస్థితి వచ్చింది నాకు అర్థమవుతుంది. ఎమ్మండే ఆమెన్ అని చెప్పి అక్కకి ఇచ్చేసాను. ఆ కుర్చీలు అలాగే కోలబడిపోయా. ముగింపు ప్రార్థన చేసింది. అట్లా టేబుల్ మీద అట్లాగా తలకాయ వాల్చి వాళ్ళు అలాగే నిలబడితే, ఈ పూటకు నువ్వే వాళ్ళకు ప్రార్థన చేసి పంపించు అని చెప్పి అలాగే బండ్ల మీద అలాగే పడుకున్నా.
ఒక 2 నిమిషాల తర్వాత వాళ్ళందరికి ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఏంటి అంది. ఒక్క 2 నిమిషాల కింద అక్కడ పడుకుంటే అక్కడ సాపేయండి అన్న. సో నా పరిస్థితి మరీ గందరగోళమైన పరిస్థితిలో ఉంది. సాపేయండి అన్న. సాపేశారు, పడుకున్నా. నేను ఇప్పుడు నుదురుబాడు పోవాలి కదా, నుదురుబాడులో నీ వాక్యాన్ని ప్రకటించాలి కదా, నీ ఆరాధన జరిపించాలి కదా, నువ్వు నాకు ఆ శక్తి ఇవా? నేను లేచి ఇప్పుడే కారు నడుపుకుంటా నేనే వెళ్ళాలి, ఆ శక్తి ఇవా అని అడిగి. అంతే. ఆ చెమట్లకి ఏడపోయినాయో ఆరిపోయి లేచి పాండి అన్న. వెళ్ళిపోదాం పాండి అన్న. చప్పట్లు కూడా కొట్టరా? అర్థం కావట్లేదా ఏంటి నేను చెప్పే మాట? అర్థమవుతుందా? హల్లెలూయా. వెనక మాలకి అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, మనం ఏదైతే విశ్వాసముతో ఆయన సన్నిధిలో అడిగితే ఎమ్మన్నే మా యవ్వన బిడ్డలు కానీ, సాతులూరులో ఉన్న ఎంకాయమ్మ కానీ, అక్క కానీ బిత్తరపోయి నేను లేకంగంలోనే పదండి ఆనంగంలోనే ఏంది బిత్తరపోయారు. ఇప్పుడు దాకా అంత స్థితిలో ఉన్న మనిషి ఒక్కసారి లేచి పండి వెళ్దాం ఆనంగంలోనే ఆశ్చర్యపోయారు. నుదురుబాడు వచ్చిన తర్వాత అక్క అంటుంది, నువ్వు కూర్చో కాదు, పైకి పోయి పడుకో, రెస్ట్ పడుకో, నేను జరిపిస్తానులే అంది. ఏమొద్దు, నేనే జరిపిస్తా అని ఇలాగే నుంచొని జరిపించా. దేవుడు మనం ఎప్పుడైతే ఆయన తోడుంటాడని మనం ఆసక్తితో మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో మనకి ఏ బలహీనతలను కూడా తీసేసి నీకు తోడయ్యుండే దేవుడిని, మోషేకి తోడయ్యున్నట్లు, దావీదుకు తోడయ్యున్నట్లు, యెహోషువకు తోడైనట్లు మనకు కూడా తోడయ్యుండి నడిపిస్తాడు. హల్లెలూయా. మోషే ఎందుకొరకు ప్రార్థన చేశాడు? ఉపవాసం ఉన్నాడు, శాసనం ఆజ్ఞల కొరకు. దావీదు ఎందుకు ప్రార్థన ఉన్నాడు? స్వస్థత కొరకు.